నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో బార్ బ్లాంకెట్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. మొదట ఇలా స్టెమ్ వేసుకున్నాను, ఫ్లవర్ వేశాను. ఈ డిజైన్లో నేను స్టెమ్కి వచ్చేసి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ వేశాను, లీఫ్ ఫ్లై స్టిచ్, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజ్ ఫ్లవర్స్కి వచ్చేసి బార్ బ్లాంకెట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ ఈ ట్విస్టెడ్ మరియు ఫ్లై స్టిచ్ వేశాను కదా, ఇప్పుడు మనం ఈ రోజ్ ఫ్లవర్కి బార్ బ్లాంకెట్ స్టిచ్తో ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేద్దాము. ఇది వేసే ముందు ఎప్పటిలాగే మనం ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఇలాగా నేను 4 లైన్లు వేశాను కదా, వీటికి బార్ బ్లాంకెట్ స్టిచ్ని వేస్తాము. ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, ఈ ఫ్లవర్కి పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్లో మొదట మనం ఇక్కడ వేసినటువంటి ఈ లైన్ని కంప్లీట్ చేద్దాము. సూదిని మొదట నేను పైనుంచి తీసుకుంటున్నాను. తర్వాత దీనికి 2 పొరలు ఇలా తీసుకుంటే చూడటానికి అందంగా కనపడుతుంది. ఇక్కడి వరకు మనం సూదిని తీసుకోవాలి. చూడండి, లైన్ ఇక్కడ ఎండింగ్ అవుతూ ఉంది కదా, ఇక్కడ వరకు మనం సూదిని తీసుకోవాలి. ఇలా తర్వాత సూదిని దీనికి దగ్గరలో నుంచి తీసుకొని మనం మొదట ఈ పక్క వేస్తున్నాం కాబట్టి ఈ బార్ బ్లాంకెట్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చూద్దాము. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు దారాన్ని ఇలా ఎడమ పక్కకు పెట్టుకొని సూదిని దారానికి క్లాత్కి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక లూప్ లాగా వస్తుంది కదా, దీన్ని ఇలాగా లాగి ఉంచుకోవాలి. మరలా ఇక్కడి నుంచి ఇలాగా. ఇది బార్ బ్లాంకెట్ స్టిచ్. చాలా ఈజీగా ఉంది కదా. చూడండి, ఇలాగ మనం వేసుకుంటూ ఈ రోజ్ ఫ్లవర్ని పూర్తి చేద్దాము. ప్రతిసారి సూది దారానికి క్లాత్కి మధ్యలో నుంచి రావాలి. మరీ టైట్గా లాగద్దు. ఇప్పుడు చివరగా మనం సూదిని ఇక్కడ కిందికి తీసుకుందాము. చూసారు కదా ఎలాగా ఫామ్ అయ్యిందో రోజ్ పెటల్. ఇప్పుడు మళ్ళీ మనము ఈ 2వ లైన్కి కూడా వేద్దాము. 2వ లైన్కి కూడా మనం ఎడమ పక్క నుంచే తీసుకోవాలి. చూడండి,
ఇలాగ మనం ఎడమ పక్కకి 2 బార్ బ్లాంకెట్ స్టిచ్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ రెండింటికి కుడి పక్కకి వేద్దాము. చూడండి, ఎడమ పక్కకి 2 వేసాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 లైన్లకి మనం కుడి పక్కకి తీసుకుందాము. మరలా సూదిని పైనుంచి తీసుకొని ఇక్కడ కింది వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం కుడి పక్కకు తీసుకుంటున్నాం కాబట్టి సూదిని ఇలాగ కుడి పక్కన తీసుకొని దారాన్ని ఇప్పుడు మనం కుడి పక్కకు ఇలాగ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దారము కుడి పక్కకు ఇలాగా వస్తుంది కదా. ఇప్పుడు మరలా ఇంతకు ముందులాగే సూదిని ఈ రెండింటి మధ్యలో నుంచి మళ్ళీ మనం తీసుకుంటూ రావాలి. చూడండి, మళ్ళీ ఒక లూప్ లాగా వస్తూ ఉంది. ఇప్పుడు దారం అంతా మనకి కుడి పక్కనే పెట్టుకుంటూ వస్తున్నాము. లాగా దగ్గరికి జరుపుకుంటూ మనం ఈ బార్ బ్లాంకెట్ స్టిచ్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, రోజ్ ఫ్లవర్ మెల్లిమెల్లిగా తయారైపోతూ ఉంది. ఇప్పుడు చివరగా మనం సూదిని ఇక్కడి నుంచి కిందికి తీసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇంకా చివరగా ఈ పెటల్కి మనం వేద్దాం. ఇక్కడ మనం ఈ ఎల్లో కలర్ మధ్యలో నుంచి మళ్ళీ మనం గ్రీన్ కలర్ని వేసాం కదా. ఇప్పుడు పింక్ కలర్ మధ్యలో నుంచి కూడా మనము ఈ గ్రీన్ కలర్ బార్ బ్లాంకెట్ స్టిచ్తో దీన్ని మరింత అందంగా తయారు చేద్దాము. మొదట నేను ఎడమ పక్క నుంచే తీసుకుంటున్నాను. చూడండి, దీనికి కొద్దిగా దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఎడమ పక్కకు ఉంది కాబట్టి మనం ఎడమ పక్క నుంచి ఈ బార్ బ్లాంకెట్ స్టిచ్ని వేద్దాము. ఇలాగా మనం గ్రీన్ కలర్తో ముందు అవుట్లైన్ని వేసేద్దాము. ఇక్కడ మళ్ళీ మనం సూదిని కిందికి తీసుకోవాలి.
చూసారు కదా, ఇప్పుడు గ్రీన్ కలర్. ఇప్పుడు మరలా దీని మధ్యలో నుంచి కూడా తీసుకోవాలి, అప్పుడు పువ్వు అందంగా మనకి కనపడుతుంది. దీనికి కూడా నేను ఎడమ పక్క నుంచే దారాన్ని తీసుకుంటున్నాను. చూడండి, దీన్ని ఇలా కొద్దిగా కిందికి పెట్టేస్తే సూదితో పింక్ కలర్ కిందికి వెళ్తుంది, ఇది గ్రీన్ కలర్ పైకి వస్తుంది. చూస్తున్నాను కదా, ఇలా. చూడండి ఎంత త్వరగా ఈ డిజైన్ అయిపోతూ ఉన్నదో. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మనం ఎడమ పక్కకి ఈ బార్ బ్లాంకెట్ స్టిచ్ వచ్చేలాగా చూద్దాము. ఈ రెండు మనం కుడి పక్కకి తీసుకొని వద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఇది చివరిది. చూసారు కదా, ఈరోజు విజయాస్ ఆర్ట్లో బార్ బ్లాంకెట్ స్టిచ్తో అందమైనటువంటి ఈ డిజైన్
ఈ డిజైన్లో మనం Udah tahu betul.